నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారులో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే తుది నిర్ణయమని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ కౌన్సిలర్లు, అన్ని వార్డుల బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ కేటాయింపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే తుది నిర్ణయమని, ఆయన నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అన్నారు. వార్డు కౌన్సిలర్ల పార్టీ టికెట్ కేటాయింపుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరికీ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. నల్గొండ పట్టణంలో 48 వార్డులు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించిన తర్వాతే గెలుపొందే వారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ ఖరారైనట్లు, సీట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతూ అయోమయానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని పార్టీ శ్రేణులు ఎవరూ నమ్మవద్దని సూచించారు. పట్టణంలోని ప్రతి వార్డులో మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను వివరించాలి అన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వొద్దని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగేటప్పుడు ప్రజలకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయని, వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ఓటర్ల జాబితాలో వార్డుల ఓటర్లు, ఇతర వార్డుల ఓటర్ల జాబితాలో మన వార్డులో పడినప్పుడు వీటన్నింటినీ మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఓటర్ల జాబితాపై మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సవరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలకు సంబంధించి ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పలువురు మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.